ఇక్కడ మేమందరం తిరుమల శ్రీవారాలయంలో నేను వేణుగోపాల్ దీక్షితులు గొల్లపల్లి కుటుంబం నుంచి ప్రధాన అర్చకులు ఆగమ సలహాదారులుగా ఉన్నాను. వీరు గోవిందరాజ్ దీక్షితులు శ్రీవారాలయంలో తిరుపతమ్మ కుటుంబం నుంచి ప్రధాన అర్చకులుగా ఉన్నారు. వీరు కృష్ణశేషాచలం దీక్షితులు తిరుమల శ్రీవారాలయంలో పైడిపల్లి కుటుంబం నుంచి ప్రధాన అర్చకులుగా ఉన్నారు. వీరు అనంతసేన దీక్షితులు ఆగమ సలహాదారులు సీనియర్ అర్చకులుగా స్వామివారి కైంకర్యాలు చేస్తూ ఉన్నారు. వారు శ్రీ కాద్రి నరసింహాచార్యులు వారు సీనియర్ అర్చకులుగా స్వామివారి కైంకర్యాలు 40 సంవత్సరాల నుంచి నిర్వహించుకుంటూ ఉన్నారు. వీరు కేశవాచార్యులు, వాళ్ళు రామచంద్రాచార్యులు వారు. వీరు ఆగమ సలహాదారులు మోహన్ రంగాచార్యుల వారు ధర్మగిరి వేద పాఠశాలలో అధ్యాపకులు తిరుమల శ్రీవారాలయంలో ఆగమ సలహాదారులుగా ఉన్నారు. మేమందరం స్వామివారి కైంకర్యాలు నిత్యం శ్రద్ధాభక్తులతో నిర్వహిస్తూ ఉన్నాము. దేశ క్షేమం కోరి దేశం సుభిక్షంగా ఉండాలని, ఈ ఉపద్రవాలన్నీ పోవాలని అనునిత్యం స్వామివారికి శ్రద్ధాభక్తులతో పారాయణాలు జపాలు ప్రత్యేకంగా నిర్వహిస్తూ ఉన్నాము. తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ వైకానస భగవత్ శాస్త్రం ప్రకారం కలియుగ ప్రత్యక్ష వైకుంఠంగా విరాజిల్లుతున్న క్షేత్రంలో స్వామివారికి ఆరాధనలు సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా స్వామివారికి ఆరాధనలన్నీ నేటికి జరుగుతూ ఉన్నాయి. ఇటీవల కరోనా వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో భక్తులందరూ భయాందోళనకు గురవుతూ ఉన్నారు. స్వామివారి ఆలయంలో ఇక్కడ ఉండే అర్చక కైంకర్య పరులందరూ శ్రద్ధాభక్తులతోటి లోకక్షేమం కోసం ప్రత్యేకంగా పారాయణాలు చేసుకుంటూ చతుర్వేదాలతోటి సూర్యుని యొక్క సూక్తాలతోటి కూడా ఆరోగ్య ప్రదాతగా ఉన్న సూర్యుని యొక్క సూక్తాలతోటి కూడా స్వామివారికి చతుర్వేద పారాయణం ఆలయంలో నిర్వహిస్తూ ఉన్నాము. అంతేకాకుండా ధర్మగిరిలో ఈ నెల 26వ తేదీ నుంచి 27, 28వ తేదీ వరకు 3 రోజుల పాటు అత్యంత వైభవంగా ఆగమ శాస్త్రాల్లో చెప్పబడిన విధంగా శ్రీనివాస ధన్వంతరి మహాయాగాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నాము. ఇటీవల కాలంలో శ్రీవారి ఆలయంలో దీపాల గురించి కొందరు పనిగట్టుకొని అసత్య ప్రచారాలు చేసుకుంటూ భక్తులందరినీ భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారు. అటువంటివేవీ భక్తులు నమ్మాల్సిన పని లేదు. ప్రతినిత్యం స్వామివారికి శ్రీ వైకానస భగవత్ శాస్త్రం ప్రకారం సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు జరిగే ఆగమోక్త కార్యక్రమాలన్నీ అర్చకులందరం శ్రద్ధాభక్తులతో చేస్తూ అనేక జపాలు సూక్తాలు కూడా పారాయణం చేసుకుంటూ ఈ ఉపద్రవాన్ని నుంచి ప్రజలందరికీ స్వామివారి అనుగ్రహంతో త్వరగా తొలగిపోవాలని కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నాము. ప్రతినిత్యం శ్రీవారి ఆలయంలో అభిజిత్ లగ్నంలో కళ్యాణోత్సవం ఆగమోక్తంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. భక్తులందరూ కూడా తమ తమ ఇళ్లలోనే ఉండి గవర్నమెంట్ వారు ఇచ్చిన ఆదేశాల మేరకు అధికారులు సూచించిన విధంగా తగు జాగ్రత్తలు తీసుకుంటూ బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండి స్వామివారిని వారు ప్రార్థిస్తూ కళ్యాణోత్సవం ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించి స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని కూడా పొందగలరు.